పేరు స్పందన సార్. అది యాక్సిడెంట్ అయి చెట్లలో పడిపోయి మాకు తెలియదు, అది కనిపించకుండా మొత్తం చెట్లలో పడ్డారు ఇద్దరు. ఇంకా అతనేమో మార్నింగ్ లేచి ఇంటికి వచ్చిండు. తను చెప్పలేదు ఇట్లా తగిలింది మీ మరిది ఆడుండని చెప్పలేదు. వేరే వాళ్ళు అక్కడి నుంచి ఎందుకు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు వచ్చి నాకు వచ్చి చెప్తే మేము వెళ్ళి తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్ పోతే గవర్నమెంట్ హాస్పిటల్లో ఉస్మానియా కోండి అని చెప్పారు. ఉస్మానియా పోతే ఈ రోజు డాక్టర్స్ రారు, రిపబ్లిక్ డే కదా, డాక్టర్స్ రారు, వేరే హాస్పిటల్ కి షాద్నగర్ తీసుకోదామని ఇక్కడికి తీసుకొచ్చినాం సార్. ఇక్కడికి తీసుకొచ్చినాక ఇక్కడ వీళ్ళు ఏం చెప్పారంటే మా వల్ల అవుతుంది, చేస్తాము, మేము చేసే ట్రీట్మెంట్ చేస్తాము, మా వల్ల అవుతుంది అంత అని చెప్పారు సార్. అంతే. ఇంకా మార్నింగ్ 5 వరకు శ్వాస తీసుకుంటుండు. ఇక 6:30కి ఇంకా శ్వాస మొత్తం హార్ట్ బీట్స్ అన్ని మొత్తం ఆగిపోయినాయి. ఎవరిని పిలిపియలేదు సార్, ఎవరు స్పెషల్లీ ఆన్లైన్ అది నుంచి ట్రీట్మెంట్ చేసిరు సార్ వాళ్ళు. మేము అలా వేరే హాస్పిటల్ కి కూడా తీసుకుపోతామంటే వద్దులే అమ్మ, ఆడ చేసే ట్రీట్మెంట్ ఇదే, ఈడ చేసే ట్రీట్మెంట్ ఇదే, మేము వేరే హాస్పిటల్ కి ఏం అవసరం లేదు, మేము చేసాము, మా వల్ల అవుతుంది అని చెప్పారు సార్. మేము 1-10 సార్లు మేము వేరే హాస్పిటల్ కి తీసుకుపోతాం అంటే వాళ్ళు వినలేదు. మా వల్ల అవుతుంది, మేము చేస్తాము అని చెప్పారు సార్ వాళ్ళు. ఏమో సార్ ఇంకా నాకు తెలియదు. వాళ్ళు మెడిసిన్ చెప్తుర్రు, మెడిసిన్ మేము ట్రీట్మెంట్ చేస్తున్నాము, మందులు అవన్నీ చేస్తున్నాము సార్ వాళ్ళు చెప్తుర్రు అని చెప్పి ఆన్లైన్ లో నుంచి ట్రీట్మెంట్ చేస్తున్నామని చెప్పి. నరాల డాక్టర్ మీరు పిలిపించారంటే లేదు సార్, నరాల డాక్టర్ అవైలబుల్ లేడని ఆల్రెడీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి చెప్పాము. ఆన్లైన్ లో అయితే ఉన్నాడు అవైలబుల్ అంటే చేయండి సార్ అని వీళ్ళు అన్నారంట. మరి ఆన్లైన్ లో ట్రీట్మెంట్ చేస్తున్నారు సార్, ఎప్పుడు వస్తారంటే సారు మార్నింగ్ 11 o'clock వచ్చారు కదా, ఈవినింగ్ వరకు 6 గంటల వరకు సార్ వస్తాడని చెప్పారంట. కానీ 24 గంటలు గడిచినా సార్ రాకపోవడం వల్లనే పేషెంట్ చనిపోవడం జరిగింది అంటున్నారు. మీ స్పందన అసలు 24 గంటలైనా ఒక న్యూరో స్పెషలిస్ట్ ని ఎందుకు పిలిపించలేకపోయారు? పోలీస్ని కానీ ఇంకో పేషెంట్ పైన ఉన్నాడు, బ్లడ్ క్లాట్ అయిందంటే ఇప్పుడు పడ్డాడు కదా ఇక్కడ అంతే కరెక్ట్ చెప్పావు తల్లి. మాకు నైట్ స్కానింగ్ తీసేదాకా స్కానింగ్ తీస్తే బ్లడ్ అనేది లీక్ అయిపోయింది. ఇప్పుడు డాక్టర్ వచ్చి చూసి ఏం చెప్పిందంటే లోపల బ్లడ్ అనేది లీక్ అవుతుంది, అది ఏ పార్ట్ నుంచి వస్తుంది అనేది నాకు చెప్పలేదు. అంటే సిటీ స్కాన్ చేస్తే సిటీ స్కాన్ చేయించాము, స్కానింగ్ చేయించాము, ఎక్స్రే చేయించాము, అన్ని అల్ట్రాసౌండ్ అన్ని చేయించాక ఇప్పుడు బ్లడ్ అనేది లీక్ అవుతుందని అంటారు. సిటీ స్కాన్ చేయమన్నారు, సిటీ స్కాన్ చేయమన్నప్పుడు బయటికి క్యూర్ అవుతారు అని చెప్పి మేము ఇంతసేపు ఆపినాము. బ్లడ్ క్లాగ్ ఇప్పుడు మేము డిశ్చార్జ్ చేసి మా అన్నయ్యని బయటికి తీసుకుపోతున్నాము. మా అన్నయ్యకు ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చినా గానీ మేము మాకు ఇచ్చిన ఇప్పటి వరకు హోప్స్ ఇచ్చిరు మాకు. ఇప్పుడు ఆ బ్లీడింగ్ అనేది ఆగట్లే అంటున్నారు. మేము సిటీ స్కాన్ చేసి మార్నింగ్ నుంచి ఏం చెప్పారంటే అది కడిగిపోతుంది, వేరే డాక్టర్ వస్తే చూస్తారని చెప్పారు. ఇప్పుడు బ్లీడింగ్ అవుతుంది, ఎక్కడి నుంచి అవుతుంది తెలియదు, సిటీ స్కాన్ తీయాలని చెప్పారు. అది బయటకు తీసుకుని కదా బ్లడ్ ఇన్ఫెక్షన్ అయ్యి మనిషికి ఏమైనా అయింది అనుకో. ఇప్పుడు ఇక్కడ వచ్చే డాక్టర్ చూసిండు, ఆ డాక్టర్ చూసి మార్నింగ్ నుంచి చూసిండు ఇక్కడ కొంచెం ప్రాబ్లం ఉందమ్మా, ఇక్కడ బోన్ ఇరిగింది, అది కొంచెం ఆపరేషన్ అవసరం అవుతుండొచ్చు అని ఈఎన్టీ స్పెషలిస్ట్ చెప్పిండు. ఆర్థోపెడిక్ డాక్టర్ వచ్చిండు. ఆయన వచ్చి ఏం చెప్పిండంటే ఇట్లా కొంచెం బ్రెయిన్ లో అయితే ఏం లేదమ్మా, బ్రెయిన్ ఏం లేదు, కొంచెం బానే ఉంది, బ్రెయిన్ లో అంత ప్రాబ్లం ఏం లేదు, ఒకవేళ స్కానింగ్ చేపియండి, స్కానింగ్ చేపిస్తే ఏమైనా ప్రాబ్లం ఉందేమో అని చూద్దామని చెప్పిండు. ఇప్పుడు మేము ఏమంటున్నామంటే ఇప్పుడు సిటీ స్కాన్ రాసి కదా, సిటీ స్కాన్ రాస్తే కొంచెం తక్కువ ప్రాబ్లం ఉంటేనేమో మేము ఆపరేషన్ చేస్తాము, ఎక్కువ ప్రాబ్లం ఉంటేనేమో మళ్ళీ మీరు
హైదరాబాద్ కి వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పి మేమేమో ఇప్పుడు మాకు ఈ హోప్ అనేది పేషెంట్ ని చూసి మాకు హోప్ అనేది చచ్చిపోయింది. ట్రీట్మెంట్ చేసినాకనే చనిపోయాడా? దయచేసి ఒకటి, మీరు ఏ క్వశ్చన్ అడిగినా ట్రీట్మెంట్ చేయకనే 24 గంటలు పెట్టుకుంటారన్నా ఇంత సిక్కుగా ఉంటుంది. మీ ట్రీట్మెంట్ చేసినందుకు బతికిండా లేకపోతే చేయనందుకు చనిపోయిందా? ఒకటి మీరు ఇలాంటి క్వశ్చన్ అడగకూడదు. ఎందుకు అంటే ఆల్రెడీ బ్రెయిన్ డ్యామేజ్ ఉంది, నరాలు దెబ్బతిన్నాయని సిటీ స్కాన్ లో కూడా విత్ ప్రూఫ్ ఉన్నది. ఓకే, వాళ్ళు చెప్పిండేది ఏమంటే ఈ బొమ్మ వేసి చూపించి నరాలు బాగా దెబ్బతిన్నాయి, ఒక పక్క బ్రెయిన్ బాగా కదిలిపోయింది. మీకు అర్థమయ్యే భాషలో చెప్తా, డాక్టర్స్ టెర్మినాలజీలో చెప్పను. సో ఇదైంది, టైం పడుతుంది, ఎలా ఉంటుందో చూద్దాం. మీరు బయటకు వెళ్ళిన ఇదే ట్రీట్మెంట్ ఇక్కడే ఇస్తాము అని చెప్పారు. అంతేకాని 200% బాగా అవుతుందని చెప్పేదానికి ఈ సిటీ స్కాన్ తీసుకెళ్ళండి మీరు ఎక్కడికైనా కానీ. నేను 15 years నుంచి చేస్తున్నా ప్రాక్టీస్. ఓ ఫ్రెండ్లీగా బ్రదర్ గా చెప్తున్నా, ఈ సిటీ స్కాన్ తీసుకెళ్లి సార్ మీరు బతికిస్తారా, ఏ సిటీలో అపోలో హాస్పిటల్ అయినా తీసుకోండి, మీరు గ్యారంటీ తీసుకొని వస్తే మీరు అందరూ చెప్పింది నేను వింటా. ఆయన బతకడని మీకు తెలుసా సార్? బతకడం ట్రై చేస్తాం అంతే. ఇప్పుడు ప్రతి ఒక్కరు మీరు 7:30 తర్వాత వెళ్ళి సిటీ స్కాన్ చేసుకుని వచ్చింది చేసినాం సార్. కానీ 7:30 నుంచి 12 వరకు నా హాస్పిటల్ ఏం లేరన్నా, వెళ్ళి సిటీ స్కాన్ చేసుకుని బయటకు వెళ్తారు. సిటీ స్కాన్ చూపిస్తాం మీరు అట్లేం లేదు. వాళ్ళతో ఏం డాక్టర్ కౌన్సిలింగ్ చేశారు. మీరు 10 మంది అడిగితే నేను ఒకటి సమాధానం చెప్పాలి. ఒక్కొక్కరు అడుగుతుంటే సమాధానం చెప్పగలను. సార్ మీరు నరాల స్పెషలిస్టా సార్? వీడియో ముందు మీరు చెప్పండి సార్ మీరు నరాల స్పెషలిస్టా? నేను కాదు, ఒక నిమిషం మీరు నేను నరాల స్పెషలిస్ట్ కాదు. నేను ఫస్ట్ చెప్పాను, నేను చిన్నపిల్ల డాక్టర్, నేను ఆ పేషెంట్ ట్రీట్మెంట్ ఇవ్వలేదు సార్. నేను ఓనర్ గా మాట్లాడుతున్నాను అంతేకాని వాళ్ళతో నేను ఇంతవరకు మాట్లాడింది లేదు. తర్వాత వాళ్ళు నా మొహం చూసింది కూడా లేదు. దీనికోసం నరాల స్పెషలిస్ట్ డాక్టర్ వచ్చి చూసాడా? మరి ఒక చిన్న మాట, మీరేం ట్రీట్మెంట్ ఇచ్చారంటున్నారు కదా, నేను ఆ డాక్టర్ గారిని కూడా పిలిపిస్తాను, పైన ఉన్నారు, అతను ఎక్కడికి వెళ్ళలేదు. ఓకే, 24 hours రాత్రి అంటే 24 గంటలు, ఒక రాత్రి ఒక పగలు అతనే ట్రీట్మెంట్ ఇచ్చాడు. నేను యాజ్ ఎ ఓనర్ గా ఎస్ఐ గారు నా దగ్గరకు వస్తే నేను మాట్లాడుతున్నాను అంతేగాని నేను ట్రీట్మెంట్ ఇచ్చాను, నేను ఇచ్చేసానని చెప్పి నేను చెప్పలేదు. ఇప్పుడు ఉన్న డాక్టర్ నరాల స్పెషలిస్ట్ ఆయన క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ ఫిజిషియన్, నరాల స్పెషలిస్ట్ అతను కాదు. అతను న్యూరాలజీ స్పెషలిస్ట్ అని ఒకరు ఉంటారు కదా సార్? న్యూరాలజీ స్పెషలిస్ట్ అని ఒకటి ఇక్కడ షాద్ నగర్ లో ఏ హాస్పిటల్ ఉందో పిలిపిస్తారు, మీరు కనుక్కోండి. మీరు అన్ని మాట్లాడితే నేనేం మాట్లాడే తల్లి చెప్పండి, మీరే చెప్పండి. ఒకటి ఇప్పుడు మన దగ్గర పనిచేసేవాడు అనుకో, మామూలుగా చెప్తున్నాను, నేను ఫ్రెండ్లీగానే మాట్లాడుతాను, ఫ్రెండ్లీగా మీకు సమాధానం చెప్తాను. నా దగ్గర పనిచేసేవాడు అనుకో, ఎక్కడున్నారో ఎన్సైబుట్లో వస్తా ఉంటాడు, ఆన్ కాల్ అంటారు, అంటే పిలిపించే డాక్టర్ ఉంటాడు కదా, అతను నేను ఫ్రీ చెప్తే వస్తానంటాడు. 10 గంటలు 11 సార్ రండి సార్ ఓనరా కాదు చైర్ 10 గంటల నుంచి 11 గంటలకు వస్తామన్న డాక్టర్ ఇప్పుడు వచ్చాడు. ఓకే, అతను వేరే హాస్పిటల్ కూడా చూసుకుని ప్రయారిటీ చూసుకొని వస్తూ ఉంటాడు. డైరెక్ట్ నేను పిలిచానని చెప్పి నా దగ్గర ఉరికెత్తు రాడు సార్. అది ప్రజాసేవ కాదు, మీకు చెప్పేదానికి లాజిక్ ఏమాత్రం సంబంధం మీకు అందుబాటు ఈ ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు, ఆ పేషెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. ఫస్ట్ ప్రైమరీ తర్వాతనే నరాల డాక్టర్ కోసం మేము ఇనిషియల్ ఏం చేయగలమో అదంతా చేశాము. అంటే మీ దగ్గరికి మంచిగా ఉన్న మనిషి వస్తేనే కాపాడాలంటున్నారు. మరి ఒకటి మంచిగా ఉన్న మనిషి అంటే ఇది కూడా ఇతను కూడా తప్పే కదా, ఇంత క్లియర్ ఇచ్చాడు సార్. 1 minute రమ్మను. ఇప్పుడు పేషెంట్ కండిషన్ అనేది పేషెంట్ ఎట్లా 24 hours అయినా ఒక స్పెషలిస్ట్ ని నిలిపేయలేనప్పుడు ఒక్క నిమిషం ఆగండి. మీరు ఇంత పెద్ద హాస్పిటల్ మెయింటైన్ చేస్తున్నారు, ఒక న్యూరాలజీ స్పెషలిస్ట్ ని 24 hours లో వినిపించలేదు, పేషెంట్ చనిపోవడానికి కారణం ఇదే అని వాళ్ళు అంటారు. దానిపైన మీరు ఎలాంటి స్పందన ఇస్తారు? ఒక 5 నిమిషాలు ఆగండి, డాక్టర్ ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ ఇస్తాడు కదా, వచ్చిన తర్వాత నేను ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు ఆయన వర్షం కూడా వినాలి కదా. యాజ్ అ ఓనర్ గా నేను బయట కూర్చొని ఉన్న ట్రీట్మెంట్ ఆయన అది అంటే నేను ఉదయం మీరు వచ్చినప్పటి నుంచి ఉదయం 7 కి వచ్చినాం, మీరు అడ్మిట్ అయింది 12 గంటలకి, 7:36 టైం అంటే 7 కి వచ్చినాం, అడ్మిట్ అయ్యింది 12 గంటలకు. అంటే మేమే తీసుకున్నాం సార్, ఎందుకంటే అప్పటి వరకు వెయిట్ చేసి మీరు క్లారిటీగానే అడిగిరు. కాకపోతే మాకు చెప్పండి, మేము బయటికి వెళ్తామని మీరు క్లియర్ ఉన్నారు, ఖచ్చితంగా బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మేము చేసామని చెప్పారు సార్. మేము ఒకటి
అంత కూడా ఉండదమ్మా. అంటే మీకు డాక్టర్ హామీ ఇచ్చినాకనే మీరు ఇక్కడనే ఉన్నారు. ఒక నిమిషం హాస్పిటల్ 3000 కట్టారో సార్ చెప్పండి. మందులు వచ్చినాయి సార్ ఎక్కువ మందులు కొనుక్కున్నారు. హాస్పిటల్ ఎంత కట్టావో చెప్పమ్మా. 25 అవుతుంది హాస్పిటల్ టోటల్ మెడిసిన్ సిటీ స్కాన్ అవన్నీ అంటే మెడిసిన్ అన్ని కలిపి 20 to 25 అయింది అని చెప్తున్నారు. హాస్పిటల్ 3000 కట్టారండి. ఎందుకంటే డాక్యుమెంటెడ్ ఉంటుంది మాకు. ఎందుకంటే డాక్యుమెంటెడ్ ట్రీట్మెంట్ ఆన్లైన్ లో వేసిండు డాక్టర్ వచ్చి చేసిండు ఆన్లైన్ డాక్టర్ నిన్న ఉదయం నుంచి డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ నన్ను కలిపిమని చెప్పిన సార్ ఎవరు కలిపారు సార్ నేను చెప్పినా సార్ న్యూరాలజిస్ట్ నాకు కలిపియాలని చెప్పి ఆన్లైన్ లో ట్రీట్మెంట్ అయ్యేటప్పుడు మీరు చూసిరా అది చెప్పి వాళ్ళు మాకు చెప్పట్లేదు సార్, అసలు మొత్తం డోర్ వేసి లోపలికి రానివ్వట్లేదు. మళ్ళీ ఆన్లైన్ లో వేసిన మీరు ఎట్లా నిర్ధారణ చేశారు? వాళ్ళు చెప్పారు మేము ఆన్లైన్ లో సార్ వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు, మాకు వాళ్ళు ఆన్లైన్ లో చెప్తున్నారు, మేము అది మెడిసిన్ చెప్తున్నారు, మేము మెడిసిన్ ఇస్తున్నాము అంటా చెప్పారు సార్ వాళ్ళు. అవసరం లేదని చెప్పినాకనే మీరు ఇక్కడ ఉన్నారు. ఇక్కడనే ఉన్నాం, మా వల్ల అవుతుంది, మేము చేస్తాము, మేము వెళ్తాం అంటా అని చెప్పాము. మేము ఒకటి 10 సార్లు చెప్పినాం మేము, అయినా కానీ మా వల్ల అవుతుంది, మీరు బయటికి పోవాల్సిన ఏం మాట్లాడి అదే చెప్తున్నా కదా సార్, వాళ్ళు మా వల్ల అవుతుంది అని చెప్పారు. ఫస్ట్ ఆయన చెప్పినట్టు తనకు ఏం కాదు, తనకు ఏం కాదు, మేము ఏమైనా మేము చూసుకుంటాము అన్నట్టుగా. నువ్వు చెప్పినా నాకేం ప్రాబ్లం లేదు. ఎందుకు నువ్వు చెప్పిన తర్వాత నేను ఇక్కడ వీడియో చూపిస్తాను కదా. నువ్వు చెప్పే ఏం చెప్పినా నాకు నువ్వు చెప్పింది మొత్తం నేను ఒకటికి 10 సార్లు చెప్పిన సార్. వీడియో చూపించండి, దాని ఎవిడెన్స్ నాకు చూపించండి. పేషెంట్ తరఫున ఏమేమి చెప్పినా చెప్పండి ఫస్ట్. అది గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయారు, తీసుకపోతే అక్కడ ఉస్మానియా రాశాడు. ఉస్మానియా ఇక్కడ 15 కష్టపడి ఉన్నారు కదా, అందుబాటులో ఉన్నాయని తీసుకొచ్చిన. ఇక్కడ ఉండి ఏం చేశారంటే ఆర్బీ హాస్పిటల్ తీసుకుపోదామని చెప్పేసి, సరే తీసుకుపోదాం హాస్పిటల్ తీసుకొచ్చాం సార్. నేనేమన్నా సార్ అంటే ఒక గంట సేపు అబ్జర్వేషన్ లో పెట్టి మా తోన అయితేనేమో చూద్దాం, లేకపోతే మనం 10 సార్లు చెప్పేసి నేనైతే ఏం చెప్పేసాను అయితేనే చెప్పండి సార్, లేకపోతే రిఫర్ చేసిన కూడా వెళ్తాం సార్. కాకపోతే పేషెంట్ కూడా ఇబ్బంది పడతాం సార్, రిక్వెస్ట్ సార్ కూడా మాట్లాడుతాం సార్. అయితేనే చెప్పండి, కానీ మన ఇబ్బంది ఉంటే నాకు ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. లాస్ట్ అంటే నైట్ వచ్చి సార్ మార్నింగ్ వచ్చేసరికి పిలిపించేసారు, ఇక్కడ షిఫ్ట్ చేయాలని, ఇంటిలేటెడ్ పెట్టాలి, అది పెట్టాలి. అంబులెన్స్లో సడన్ గా నేను ఎక్కడ పెట్టాలి, ఇటుకలు దొరకాలి, తెస్తే మైబాద్ సిటీ నుంచి తీసుకున్నాను. మాకు తెలిసిన సార్ లేకపోతే సార్తో మాట్లాడితే అది చాలా ఇబ్బంది. అట్లా లాస్ట్ వస్తే మాస్క్ తీసి ఆటో బిట్ చనిపోయారు. మీకు ఇక్కడ ఈ హై రిస్క్ సర్టిఫికేట్ అని సర్టిఫికేట్ తీసుకోవాలి, కన్సర్న్ తీసుకోవాలి, సైన్ చెప్పి మీకు సర్టిఫికేట్ సైన్ మీదే కదా సార్. సంతకం పెట్టాను సార్, నేను సంతకం పెట్టాలంటలేను. న్యూరాలజిస్ట్ మనకు అందుబాటులో ఉంటాడు సార్, అందుబాటులో ఉంటారు, కానీ మనకు ముఖం మీద ఉంటేనే ఒకలాగా ఉంటుంది. మీరు ఆన్లైన్ లో ఉంటే కరెక్ట్ ఉండదు సార్, అది మీకు ఇది కాకపోతే మీకు తరపున రెఫర్ అనేది చేస్తాం సార్ అని చెప్పి. లేదు మనకు రేపు వస్తారని చెప్పి, ఇక నైట్ అయితే రాలేదు, సాయంత్రం రాలేదు, మార్నింగ్ వస్తామని రాలేదు సార్. మా పేషెంట్ కండిషన్ ఎట్లా సార్ అంటే ఏం లేదు, మనం వాడిని ముందు అయితే ఇన్ఫర్మేషన్ ఇద్దాము, కండిషన్ తో పెడదామని చెప్పాము. సరే సార్ భరోసా ముందు ఉన్నాం సార్. నానే మాట వాళ్ళు విన్నారు, వాళ్ళు మా వల్ల అవుతుంది, మేము చేస్తాము, ట్రీట్మెంట్ చేస్తాం, మీరు బయటికి వెళ్ళవలసిన అవసరం ఏం లేదు, మేము చేసే ట్రీట్మెంట్ చేస్తాము అంతని చెప్పి డ్యూటీ డాక్టర్ కాదండి, ఎమర్జెన్సీ మెడిసిన్ డాక్టర్. డ్యూటీ డాక్టర్ అయితే కాదు, డ్యూటీ డాక్టర్ అయితే. ఇంకొకటి ఇది డాక్టర్ గారు ఒక టైంలో వచ్చారు, 10-10:30 మధ్యలో వచ్చారు, ఫుల్లీ అన్కాన్షియస్ వచ్చారు, కళ్ళు తెరవట్లేదు, కళ్ళు ఆల్రెడీ ప్యూపిల్ అనేది డైలేట్ అయింది. మనకు బ్రెయిన్ లో ఏమైనా ఇంజురీ జరిగినప్పుడు అలాంటప్పుడే మనకు ఐ ప్యూపిల్ అనేది డైలేట్ అవుతుంది. సో ఏం చేసామంటే చూసి వెంటనే సిటీ స్కాన్, సిటీ బ్రెయిన్ కి పంపించాం. అనుకున్నట్టే సిటీ బ్రెయిన్ లో ఏంటంటే కొన్ని మనకు హెమటోమాస్ అంటారు కదా, అంటే ఆ ఇంపాక్ట్ వల్ల ఏంటంటే రక్తనాళాలు ఉంటాయి కదా, బ్లడ్ వెజల్స్ అంటారు, అవి పగిలినాయి. అవి పగిలి అవన్నీ బ్లడ్ వెజల్స్ అన్ని అక్కడక్కడ హెమటోమాస్ అంటారు, అంటే రక్తనాళాలు, రక్తం గడ్డలు కట్టినాయి అక్కడక్కడ. దాంతో పాటు ఏమైందంటే ఫోర్స్ గా పడింది అనమాట. మనకు బ్రెయిన్ ఉంటుంది, బ్రెయిన్ లో మనకు ఎగ్జామ్స్ అని ఉంటాయి, అంటే నరాలు అనమాట, తెలుసు. ఆ నరాలు అనేది బ్రేక్ అవుతాయి. సో మనకి హెమటోమాస్ అంటే కూడా ఆ నరాలు అన్నప్పుడు బ్రేక్ అయినప్పుడు ఏంటంటే పేషెంట్ అన్కాన్షియస్ స్టేట్ లో వెళ్తాడు. అది చాలా అంటే దాని నుంచి బయటపడడానికి చాలా టైం పడుతుంది. బయటపడచ్చు, బయటపడకపోవచ్చు. అది సో ఇది జరిగింది. ట్రీట్మెంట్ అయితే ఏమైతే ట్రీట్మెంట్ మనం ఏం చేయాలి,
అలాంటి స్టేట్ లో ఉన్నప్పుడు మన బ్రెయిన్ లో ప్రెషర్ పెరుగుద్ది, బ్రెయిన్ లో ప్రెషర్ ఎక్కువ పెరుగుద్ది. సో ప్రెషర్ పెరగకుండా ఏంటంటే మనము దానికి సంబంధించిన మానిటాల్ అనే కొన్ని డ్రగ్స్ ఇస్తాం, అదేంటంటే ప్రెషర్ తగ్గిస్తుంది. ప్లస్ ఇలా ఉన్నప్పుడు ఏంటంటే బ్రెయిన్ లో సీజర్స్ అని వస్తాయి, అంటే ఫిట్స్ లాగా వస్తాయి. సో అవి రాకుండా ఉండడానికి కూడా మనం ముందుగా ప్రికాషనరీగా ఇస్తాం. ప్లస్ బ్రెయిన్ ప్రొటెక్టివ్ ఏజెంట్స్ అని ఉంటాయి, సెరిబ్రోలైసిన్ అని కొన్ని డ్రగ్స్ ఉంటాయి, అవన్నీ మనం ముందుగా ఇస్తాం. దాంతో పాటు సపోర్టివ్ మెడికేషన్, అతను ఆల్కహాలిక్, సో అతనికి ఏంటంటే కొన్ని డెఫిషియన్సీస్ ఉంటాయి బీవీఎన్, సో థైమిన్ అని కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చాం. అతనికి జస్ట్ కొంచెం ఫ్లూయిడ్, ఐ ఫ్లూయిడ్స్ అది 15 తక్కువ, అంటే కొంచెం అంటే ఓవరాల్ గా ఏం తీసుకుంటారు, బ్లడ్ అదంతా మెయింటైన్ అవ్వడానికి లిటిల్ గా ఫ్లూయిడ్స్ అవసరమైనప్పుడు ఇచ్చాము. అది ట్రీట్మెంట్ మెయిన్స్. మీరు చెప్పిన దాంట్లో న్యూరాలజీ స్పెషలిస్ట్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పి మీరే అంటున్నారు. న్యూరాలజిస్ట్ ని కన్సల్ట్ అయ్యి ఇవన్నీ మనము న్యూరాలజిస్ట్ కన్సల్టేషన్ తీసుకొని ఎవ్రీథింగ్ నేను చెప్పింది మొత్తం అండర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ ప్రవీణ్, న్యూరాలజిస్ట్ న్యూరోఫిషియన్ ఒపీనియన్ తీసుకొని తను ఆ కేసు కి ట్రీట్మెంట్ అని చెప్తేనే సో అది ఫాలో అప్ అయ్యి చేస్తాను. అతను వచ్చి ఇక్కడ చెక్ చేశాడా సార్? న్యూరోఫిషియన్ ఈ రోజు వస్తున్నారు. న్యూరోఫిషియన్ సార్ కి నేను కేసు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. సార్ ఇక్కడ మనకు లోకల్ అయితే న్యూరోఫిషియన్స్ ఎవరు అవైలబుల్ ఉండరు. సో వాళ్ళకి చెప్పాము, యాక్చువల్గా నేను ఏం చెప్పామంటే పేషెంట్ కండిషన్ అయితే సో ఇది ఇట్లా ఉంది, బ్రెయిన్ లో అయితే నరాలు డ్యామేజ్ అయినాయని చెప్పాము. ఈ పేషెంట్ కి ట్రీట్మెంట్ అయితే పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ అదే మేమైతే ట్రై చేస్తాము, మా వినంత వరకు మేము ట్రై చేస్తాము. వాళ్ళు ఏమన్నా ఫస్ట్ విల్లింగ్ లేదు, వాళ్ళు లేరు అంటే మీ వల్ల అవదా సార్, అవుతుంది అంటే ఎవరైనా చేయడానికి 100% చేయడానికే చేస్తాము. ఆ పేషెంట్కి ఏదైతే న్యాయం చేయాలో అంత అయితే చేస్తాం అన్నారు. ఫస్ట్ వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ వచ్చి సరే సార్ మీరు నమ్మకంగా చెప్తారంటే నేను 100% గ్యారంటీ అయితే నేను ఎవరికి ఆ పేషెంట్స్కి ఎవరు చెప్పలేము, ఎందుకంటే ఆబ్వియస్లీ బ్రెయిన్ లో జరిగిన దానికి మనం ఎట్లా చెప్తాం, కానీ ట్రీట్మెంట్ వైజ్ అన్ని పక్కాగా ఇస్తాము, అది మాత్రం చేయగలుగుతాం. ఆ గ్యారంటీ నేను ఇస్తా, కానీ ఆయన పక్కా సర్వైవ్ అవుతాడా అది మాత్రం నేను గ్యారంటీ ఇవ్వలేను అని చెప్పినప్పుడు వాళ్ళు వెళ్ళి మళ్ళీ వచ్చి ఓకే సార్ అడ్మిట్ చేసుకోండి, తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. ఈ రోజు మార్నింగ్ వరకు బాగానే ఉన్నాడు, ట్రీట్మెంట్ అంతా మంచిగానే అయింది. సో బ్రెయిన్ ఇంజరీ కాబట్టి మార్నింగ్ వరకు మన బ్రెయిన్ అదే మనిషి బాగానే ఉన్నాడని ఎట్లా తెలుస్తుంది అంటే యూరిన్ అవుట్పుట్, యూరిన్ మంచిగా వస్తుంది అని తెలిస్తే ఏంటంటే మనకు బాగానే ఉంది, మంచిగా వస్తున్నాడని ఉంటుంది. ఈరోజు మార్నింగ్ నుంచి అవుట్పుట్ కొంచెం తగ్గినప్పుడు ఏంటంటే వైటల్స్ అన్ని స్టేబుల్గా ఉన్నప్పుడే వాళ్ళకి చెప్పాము. సో వాళ్ళ అటెండెన్స్ పిలిచి వాళ్ళు ముందుగానే చెప్పారు, సార్ ఏదైనా ఉంటే ముందుగా చెప్పండి సార్ అంటే వాళ్ళకి ఈ రోజు ముందుగానే పిలిచి పేషెంట్ కండిషన్ ఇప్పటి వరకు బాగుంది, ఇప్పటి నుంచి కొంచెం డేంజర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, మీరు ఒకవేళ తీసుకెళ్లాలంటే ముందుగా తీసుకెళ్ళచ్చు, కానీ అప్పటికి వైటల్స్ స్టేబుల్ ఉన్నాయి, ఎగ్దమ్ మొత్తం స్టేబుల్ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి నా ఎక్స్పీరియన్స్ ప్రకారం మేబీ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. సో మీకు ముందుగా చెప్తున్నాము, మీరు చెప్పిన వాళ్ళు పదే చెప్పారు కాబట్టి ఇట్లా ఉన్నాయి. ఎవ్రీ టైం నేను అప్డేట్ చేస్తున్నాను 2 hours 3 hours కి. సో అది చెప్పిన తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత ఏంటంటే పేషెంట్ అన్ని నెమ్మదిగా బ్రెయిన్ అనేది షట్ డౌన్ అవ్వడం స్టార్ట్ చేసింది. తర్వాత తనకి ఏమేమి అవసరమో అన్ని అప్పటికి ఇంటిబేషన్ అనేది వెంటిలేటర్ మీద పెట్టి ట్రై చేసాం. ట్రీట్మెంట్ తీసుకోండి, ఈ ట్రీట్మెంట్ ఏమైనా తప్పు అని మీరు మెడికల్ గా ప్రూవ్ చేస్తే అప్పుడు అడగండి. ట్రీట్మెంట్ వైజ్ ఎవ్రీథింగ్ అయితే అంత ఇంజరీ వచ్చి అంత ఇది వచ్చినప్పుడు నేను దేవుళ్ళు ఏమైతే కాదు, ఎవరు చచ్చిపోయే అంటే ఆల్మోస్ట్ అలాంటి పేషెంట్ ని బతికించడానికి ట్రీట్మెంట్ పక్కా ఇచ్చాం, అంతేగాని మనం ఏం చేస్తాం. వాళ్ళ ఆవేదన ఏంటంటే నిజంగా నరాల డాక్టర్ వచ్చి ఉంటే మా పర్సన్ బతికి ఉండేవాడు, ఒక నిమిషం బ్రతికుండేవాడు, కానీ ఇప్పుడు డాక్టర్ రాకపోవడం వల్ల చనిపోయాడు. 24 గంటలు గడిచినా వాళ్ళు ఆ డాక్టర్ని ఎందుకు పిలిపించలేకపోయారు? ఆ డాక్టర్ అవసరం అని చెప్పింది వాళ్ళకైతే నరాల స్పెషలిస్ట్ అవసరం అని తెలియదు కదా సార్. ఆ స్పెషలిస్ట్ అవసరం అని చెప్పిన వ్యక్తులు మీరే, డాక్టర్స్ చెప్పి 24 hours గడిచినా మరి డాక్టర్ రాలేదు కాబట్టి అతను చనిపోయాడని వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. ఈ కేసులు ఏదైతే ఉన్నాయో న్యూరో ఫిజిషియన్ ని నేను కంప్లీట్ గా కన్సల్ట్ అయ్యి మాత్రమే ట్రీట్మెంట్ పెట్టాను సార్. ఇక్కడ ఏంటంటే ఈ లోకల్లో వాళ్ళు అవైలబుల్ సార్. ఓకే ఆన్లైన్ లో కన్సల్ట్ అట్లా ట్రీట్మెంట్ చేయొచ్చా? మీరు ఆన్లైన్ లో అతను చెప్పిన వాట్ ఎవర్ ఇట్ మేబీ, మీరు ఫోన్ కాలో వాట్సాప్ కాలో ఆన్లైన్ ఏదో ఒకటి అయితే మీరు మాట్లాడి ట్రీట్మెంట్ చేసిన అంటున్నారు, అలా చేయొచ్చా? అంటే పేషెంట్ కండిషన్ అనేది ఆన్లైన్ లో తెలిసిపోతా సార్? అట్లా కాదు, న్యూరో ఫిజిషియన్ వస్తా అన్నారు, అది హాస్పిటల్ అడగండి. నేను నా డ్యూటీ వర్క్ మాత్రం ఇప్పటిదాకా మీ సార్ని అడుగుతూనే శ్రావణ్ అండి మా డాక్టర్ అడగమంటారు. కరెక్టే. ఇప్పుడు ఇప్పటివరకు నేను నా డ్యూటీ చూసాను, మిగతా ఏదైనా మేనేజ్మెంట్. నేను అంటే పేషెంట్ కి ఏం హెల్ప్ చేస్తాను, నేను చిన్న డాక్టర్ని, నేను ఏం చేయాలో అదంతా చేస్తాను పేషెంట్ కి నా ట్రీట్మెంట్ లో. డౌట్ ఏంటంటే అంటే డాక్టర్ స్పెషలిస్ట్ లేని హాస్పిటల్లో ఎట్లా పేషెంట్ టేకప్ చేస్తారు సార్? నిన్న ఒకటి కలపొస్తా అని చెప్పి డాక్టర్ ఇన్కమ్ లో పెట్టేసి హైదరాబాద్ లో డాక్టర్ పెట్టి పేషెంట్ పెట్టి ఎట్లా టేకప్ చేస్తారు మీరు అసలు? అది మేనేజ్మెంట్ సంబంధం అంటున్నాడు, కానీ డాక్టర్ అయితే అవసరం ఉండే కదా సార్, న్యూరో స్పెషలిస్ట్ అవసరం ఉండే.
మరి అవసరం లేదు అక్కడ నీళ్ళు లేనప్పుడు అవసరం ఉందంటే అది చెప్పేదేనండి, అది నిర్లక్ష్యం నెగ్లిజెన్స్ అయితే ఎక్కడ ఇది లేదు. 100% వైద్యుల నిర్లక్ష్యం వల్లనే కొన్ని నిండు ప్రాణాలు నెగ్లిజెన్స్ అయితే లేదు. దానికి 100% మీ హాస్పిటల్ సిబ్బంది బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సార్ నేను ఏమంటున్నా చెప్తున్నా, ఏదన్నా ఇప్పుడు తప్పు ఆయనేమో చిల్డ్రన్ డాక్టర్ అని అంటున్నాడు ఆ, సార్. సార్ ఏమో చిల్డ్రన్ డాక్టర్ అంటున్నాడు. చిల్డ్రన్ డాక్టర్ ఆయన చిల్డ్రన్ డాక్టర్, మీరేమో చిన్న డాక్టర్ అని మీరే చెప్పుకుంటున్నారు. చిన్న డాక్టర్ అని ఫిజిషియన్. అదే అదే చెప్తాను. నేను ఆ వైద్యం చేసే అర్హత లేనప్పుడు ఆయనకు చేయాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు ఆయన ఏమో చిన్న డాక్టర్, మీరేమో డ్యూటీ డాక్టర్ సమ్ ఏదో చిన్నపిల్లల డాక్టర్ చిన్నపిల్లల డాక్టర్ అన్నప్పుడు చిన్నపిల్లలకి చూస్తున్నాడు కదా. వాళ్ళు ఇక్కడికి మామూలుగా ఆన్ కాల్ మీదే వస్తారు. ఈ షాద్ నగర్ లో అయినా ఎక్కడైనా మామూలుగా ఏ సిటీ హైదరాబాద్ లో అయినా ఆన్ కాల్ మీద ఎమర్జెన్సీ కేసే కదా, మరి ఎందుకు రాలేదు? ఆన్ కాల్ మీద వచ్చి చూస్తారు. ఆన్ కాల్ మీద వచ్చి చూస్తారు. ఎందుకు రాలేదో ప్లీజ్ హాస్పిటల్ 24 గంటలు కలిసిన రాలేదు. ఎక్కడైనా సరే మీరు ఎక్కడైనా ఇప్పుడు పేషెంట్ ని ఫస్ట్ నేను టేకప్, నేను యాజ్ ఎమర్జెన్సీ ఫిజిషియన్ గా పేషెంట్ టేకప్ చేసి ఎంత ఇప్పుడు పేషెంట్ వస్తే చంపేస్తే పంపిస్తామా? పంపించాం కదా. పేషెంట్ వస్తే హెల్ప్ చేయాలి కదా, పేషెంట్ బతికించాలి కదా. సో బతికించడానికి నేను ఏమేమి చేయాలో నేను చేశాను. వాళ్ళు ఫిజిషియన్ పిలిపిస్తా అన్నారు, దాంట్లో లేట్ అయింది. అది మీ మాట ప్రకారము మీ సిబ్బందిదే నిర్లక్ష్యం అంటున్నారు. 100% అది. సిబ్బంది నిర్లక్ష్యం ఉంటే వాళ్ళు మీ అడగాలి. యజమాని నిర్లక్ష్యం మీరే ఒప్పుకుంటున్నారు. అంటే సిబ్బంది నిర్లక్ష్యం అంటే ఇప్పుడు ఫిజిషియన్ కన్సల్ట్ అయ్యే ట్రీట్మెంట్ చేసాం. 100% మీ కన్సల్టింగ్ మీరు ఇక్కడ అంటే మనం మాటలు తప్పించడం కాదు. మేము అడిగే ప్రశ్నలకు ఒకటి ఆన్సర్. మీరు ఇప్పుడు ఏమన్నారు, నువ్వు చేసే ట్రీట్మెంట్ నేను చేసిన పిలిపియకపోవడం మా సిబ్బందికి తెలుసు, నాకు తెలియదని అంటున్నావు కదా. ఇప్పుడు మీ సిబ్బంది నిర్లక్ష్యం ఉంటున్నారా? నిర్లక్ష్యం అయితే నేనే న్యూరో ఫిజిషియన్, వాళ్ళు న్యూరో ఫిజిషియన్ నాకు అవైలబుల్ తెచ్చారు. ఆయన హెల్ప్ ద్వారా నేను ట్రీట్మెంట్ పెట్టగలిగాను. అంటే అవైలబుల్ అంటే ఎట్లా ఫోన్ ద్వారా ఇప్పుడు జరిగింది మాట్లాడదాం అంతే. అబద్ధాలు ఎందుకు? ఓకే సార్, మిమ్మల్ని మేము అడిగే క్వశ్చన్ మీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది. మీరు చేసే ట్రీట్మెంట్ మేము తప్పనట్లేదు. మీ యజమాన్యం ఆయన పిలిపించకపోవడం తప్ప మీరే ఒప్పుకుంటున్నారా? నాదా? మీ యజమాన్యం తప్పు. యజమాని తప్పు 100% ఇది. ఎందుకంటే వాళ్ళు 5% ఇయ్యలే. పొద్దుగాల మన 6 గంటలకు పైకి పిలిచామంటాడు, మా తోటి తీసుకోకూడదు. పొద్దున హాస్పిటల్ వ్యాన్ లో వేసుకోయినాక పోతాడు వాడు, వేసుకోపోయినా చేతులు దులుపుకోండి. నిన్న 10 సార్లు అడిగినా నేను, అవుతుందా కాదా, అవుతుందా మీతోటి కాదా, మీతోటి అవుతా కాదా 10 సార్లు అడిగిన. మా తోట 5 సార్, మా తోట 5 సార్, మా తోట 5 సార్ అని. అంబులెన్స్ ఇవ్వడం లేదు, ఇక్కడ అంబులెన్స్ ఉన్న డ్రైవర్ ఉన్నాడు. కాలి నెత్తికి తాకింది, బ్లడ్ క్లాట్ అయింది లోపలనే అని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు చూస్తే పేషెంట్ కి మొత్తం బ్లడ్ వస్తుంది, ముక్కుల నుంచి నోర్ల నుంచి బ్లడ్ వస్తుంది. మళ్ళీ వాళ్ళు ఏం ట్రీట్మెంట్ చేసారు, ఏం ఇంజెక్షన్స్ ఇచ్చారు, మాతో అవుతుందని చెప్పి లాస్ట్ కి చంపడం ఏంది. తర్వాత అంత లాస్ట్ మూమెంట్ లా తీసుకోపోండి అని చెప్పడం ఏంది. నైట్ నుంచి కూడా అడుగుతూనే ఉన్నాం, మంచిగా ఉందా మంచిగానే ఉంది, మంచిగానే అవుతుంది అని చెప్పారు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ లాస్ట్ 5 కి చెప్పారు మాకు. మేము అంబులెన్స్ అన్ని రెడీ చేసుకున్న తర్వాతకి కూడా మళ్ళీ పిలిచిరు పైనకి. పిలిచి లేదు హార్ట్ బీట్ కొట్టుకోవడం చనిపోయినా అని చెప్పేసారు. నాకు అన్న అవుతాడు. వాట్సాప్ లో రిఫర్ చేసారు. మేము డాక్టర్స్ స్పెషలిస్ట్ అంటే మేము వాట్సాప్ లో సెండ్ చేస్తున్నాము, మాకు వాళ్ళు చెప్పినట్టు మేము చేస్తున్నాము అని అంటున్నాం. ఒక డాక్టర్ లేడీడా? మరి ఈ హాస్పిటల్ ఏంది అసలు? ప్రజలకు వైద్యం చేయనీకుందా, చంపడానికి ఉందా? మహేష్ వాళ్ళ బ్రదర్ నేను. మొన్న నైట్ యాక్సిడెంట్ అయింది వాళ్ళ ఊర్లో ఎక్లాస్ కంప్లీట్ లో. మార్నింగ్ నైట్ ఎప్పుడు అయింది కానీ మార్నింగ్ చూస్తే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చినాం షాద్ నగర్. తీసుకొచ్చినాక ఆడ పట్టకపోతే ఉస్మానియాకి రాశారు. ఉస్మానియాకి రాస్తే ఏమనుకున్నాం, ఉస్మానియాకి తీసుకోకపోతే వాళ్ళే ఉంటుంది కదా ఇండిపెండెన్స్ గురించి, ప్రైవేట్లో ఏదైనా చూపించుకుందాం మంచిగా అవుతుందేమో అని అనుకున్నాం. ఇట్లా అందరినీ డాక్టర్లను అడిగితే ఇట్లా హ్యాపీ హాస్పిటల్ బాగానే చూస్తారు, తీసుకెళ్ళండి, డాక్టర్లు ఎప్పుడు అవైలబుల్ ఉంటారంటే సరే అని ఇక్కడికి తీసుకొచ్చినాం. అడ్మిట్ చేయకముందుకే డాక్టర్లకు అడిగినా, మేడం అంతా మంచిగానే అవుతుందా, డాక్టర్లు అవైలబుల్ ఉంటారా, ట్రీట్మెంట్ మంచిగానే ఇస్తారా అంటే అంతా మంచిగానే అవుతుంది సార్, మీరు జైన్ కండి అది అన్నారు. సరే అని టెస్టులు రాసిరు. టెస్టులకు అన్ని తీసుకోపోయినాం. టెస్టులకు తీసుకోపోదాం అంటే అంబులెన్స్ ఉంది కానీ అంబులెన్స్ డ్రైవర్ లేడు. షేర్ ఆటో బుక్ చేసుకొని షేర్ ఆటో తీసుకొని టెస్టులకు తీసుకొని టెస్టులు తీసుకొని వచ్చినాక డాక్టర్ రిపోర్ట్లు చూసినాక ఏం లేదు, అంత ఏం సీరియస్ లేదు, బ్రెయిన్లో కొంచెం బ్లడ్ క్లాట్ అయింది, అది తగ్గిపోతుంది, ఏం కాదు, ట్రీట్మెంట్ ఇస్తాం అది అని చెప్పి సరే అని నిన్న ట్రీట్మెంట్ మొత్తం ఇచ్చినాక నైట్ నిన్న ఎన్నిసార్లు పిలిచినా అడిగినాం, సార్ మీతో అవుతుందా కాదా అంటే అవుతుంది సార్ 100% మంచిగా అవుతాడు అని చెప్పినాక నిన్న ఈరోజు పొద్దున పిలిచి ఇట్లా పల్స్ డౌన్ అవుతుంది, మీరు వేరే హాస్పిటల్ షిఫ్ట్ చేసుకుంటారా అని అడిగితే సరే సార్ షిఫ్ట్ చేసుకుంటాము మరి పంపించేసాడు అని చెప్పాను. అప్పటికి అంబులెన్స్ వచ్చితే మాట్లాడుకున్నాం, తీసుకోదామని అనుకున్నాం.
మళ్ళీ కొద్దిసేపు అయినాక మళ్ళీ పిలిచినాక ఇట్లా హార్ట్ రెస్పాండ్ అవుతలేదు, అయిపోయింది పేషెంట్ పని అయిపోయింది అని చెప్తారు. ఇక్కడ ఉన్న డాక్టర్ ట్రీట్మెంట్ చేసి సార్ ఎవ్వరు స్పెషలిస్ట్ ఎవ్వరు రాలేరు, ఏమది స్పెషలిస్ట్ వస్తారని చెప్పారు, మరి ఏమి ఇంకా రాలేరు అంటే వాట్సాప్ లో ఇట్లా ఫొటోస్ రిపోర్ట్ సెండ్ చేస్తున్నాము, సెండ్ చేస్తే వాళ్ళు చెప్తారు మేము ట్రీట్మెంట్ చేస్తున్నాం అని చెప్తారు. పొద్దున ఏ డాక్టర్ అయితే పేషెంట్ రిసీవ్ చేసుకుంటూ ఇంతవరకు అదే డాక్టర్ ట్రీట్మెంట్ చేశారు, ఏ స్పెషలిస్ట్ రాలేదు. మా డాక్టర్ రిఫైన్ చేసి ట్రీట్మెంట్ చేశారు. ఇంతవరకు పేషెంట్ ఎట్లా తీసుకొచ్చినామో అట్లనే ఉండే ఈ రోజు పొద్దున వరకు. పొద్దున సీరియస్ అవుతుంది తీసుకెళ్ళండి అని ఈ రోజు పొద్దున చెప్తారు. తీరా చూస్తే ఇట్లా పేషెంట్ చనిపోయాడు తీసుకెళ్ళండి అని పేషెంట్ ఫస్ట్ బ్లడ్ కూడా లేకుండా బ్లడ్ వచ్చేసి ట్రీట్మెంట్ ఏం చేసి జూలియా బిడ్డ వాళ్ళిద్దరు తాగి వచ్చింది. నా కొడుకు అక్కడ ఎట్లా బతుకుతాడు ఎట్లా బిడ్డ, ఇద్దరు కావాలి కానీ నా కొడుకు కూడా ఎట్లా వచ్చిండు నాయన. మళ్ళీ వాళ్ళు లేచి ఇంటికి వచ్చి మాకన్నా చెప్పలేదు నాయన. వాళ్ళ మందరుకొని డోకానకి వేసుకొని వచ్చిర్రు బిడ్డ. ఓ నాయన నా కొడుకుని చూపింది నాయన. ఓ నాయన గీత పిలగడాన్ని మేము ఊరుకుంటున్నా నాయన. ఓ నాయన మీకన్నా మీద నాయన నా కొడుకు, నా కొడుక